రెజీనా 1 అవర్ 57 మినిట్స్ రన్ టైమ్తో లాస్ట్ 10 మినిట్స్ ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్తో 2023 జూన్లో థియేటర్స్లో తమిళ్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్లో సైమల్టానియస్గా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో మాత్రమే తమిళ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే వెరీ ఆర్డినరీ అండ్ బోరింగ్ రివెంజ్ డ్రామా అనిపించిందండి. నాట్ ఏ వర్త్ వాచింగ్ ఫిల్మ్. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే చాలా వరకు మధ్యలో రొమాంటిక్ టచ్ వస్తూనే ఉంది, సో చూడలేం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే సినిమా అయితే కాదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రెజీనా అలియాస్ సునైనా గారి భర్తని బ్యాంక్ రాబరీ చేసే దొంగలు రాబరీ టైంలో కొట్టి చంపేస్తారు. లెఫ్ట్ విత్ నో ఆప్షన్ ఆ దొంగల్ని కనిపెట్టి హస్బెండ్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. అయితే ఏం చేసింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరోయిన్ రెజీనా గారి బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్, కొంచెం బీజిఎం, ఇంకా బ్యూటిఫుల్ విజువల్స్, అంతే. మైనస్ పాయింట్స్: ఫస్ట్ 20 మినిట్స్కే స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. పోనీ రివెంజ్ డ్రామా అయినా ఎంటర్టైన్ చేసిందా అంటే లేదు. సింపుల్గా తేలిపోయేదాన్నే రొటీన్ అండ్ ఇంపాక్ట్ లేని ఎమోషన్ సీన్స్తో 25 మినిట్స్ నడిపించారు స్టార్టింగ్లో. ఆ తర్వాత వెళ్ళే డిఫరెంట్ రివెంజ్ అప్రోచ్ ఈజ్ స్లో, బోరింగ్ అండ్ ఓవర్ ద టాప్ ఫీలింగ్. ఒక నార్మల్ అమ్మాయి అంత సింపుల్గా చేసేయడం, దానికి విలన్స్ పని అయిపోయినట్టు చూపించిస్తుంటారు. ఒక్క మధ్యలో ఉండే ఆ భయంకరమైన విలన్ గ్యాంగ్ రివెంజ్ సీన్ తప్ప మిగతా రివెంజ్ సీన్స్ ఏమీ ఆకట్టుకో. మ్యాక్సిమం టూ స్లో అండ్ అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్. ఫైట్ సీన్స్, పెద్ద ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కామెడీ ఇలాంటివి ఏమీ ఉండవు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ క్లియర్లీ మై ఒపీనియన్ అండి. ఒక లేడీ ఆ రాబరర్స్ ఎవరో కూడా తెలియకుండా రివెంజ్ ఎలా తీర్చుకోబోతుంది అనే పాయింట్ బాగున్నప్పటికీ, ఇంకా విలనిజంని బాగానే చూపించినప్పటికీ సరైన ట్రీట్మెంట్ అయితే లేదు. నాకైతే నచ్చలేదు. ఇంకా మీ ఇష్టం. ఇట్స్ రొటీన్ అండ్ బోరింగ్ రివెంజ్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.255. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.